ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మరొక ఆదివారం మాకు దయచేసినందులకై మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. గడిచిన వారమంతా మా ఎడల మీరు చేసిన ప్రతి విధమైన సహాయతలకై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీరు ఇచ్చిన యొక్క విలువైన సమయంలో మీ యొక్క విలువైన పరిశుద్ధ గ్రంథంలోని మీ మాటలు మేము ధ్యానం చేసుకుని చుండగా ఆత్మీయంగా బలపరచుం తండ్రి అని ప్రార్థిస్తున్నాం. అక్కడ కూడిన మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కృపలో వర్ధిల్ల చేయమని, కాపాడుమని, వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఆత్మీయంగా బలపరచుమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలు మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుడు వ్రాయించిన మాటలు ఎంతో గొప్పవి. నేను నిన్ను మరువను. మరువను అనే మాటను మనము ఆలోచన చేయగలిగితే ప్రపంచ జనాభా సుమారు 800 కోట్లకు దాటిపోయింది. సుమారు 800 కోట్లకు ప్రపంచ జనాభా దాటిపోయింది. మరి నేను నిన్ను మరువను అంటున్నాడు దేవుడు అంటే ప్రపంచ జనాభాలో మనం కూడా ఇంకా ఉన్నాం. నేను నిన్ను మరువను అంటున్నాడు. నన్ను మరువడు, నిన్ను మరువడు. సో దేవుడికి ఎంత మెమరీ ఉండాలి? దేవుడికి ఎంత మెమరీ ఉండాలి? మన కెమెరాలో 32 GB ఉంది. మనం షూటింగ్ చేసే కెమెరాలో 32 GB ఉంది. తర్వాత అది డాటాను సేవ్ చేయదు, మెమరీ ఫుల్ అని వస్తుంది. మరి మహోన్నతుడైన దేవుడు, అతనికి ఎంత మెమరీ ఉండాలి? ఎన్నో విషయాలు మనం మర్చిపోతూ ఉంటాం సహజంగా. అయ్యే నేను మర్చిపోయానే అని అంటూ ఉంటాం. మరి దేవుడి విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే తల్లి మరుస్తుందట. నేను నిన్ను మరువను అంటున్నాడు. మర్చిపోయే తల్లులు ఉన్నారా? తల్లి ఎలా మరుస్తుంది అని మనకు అనుమానం రాక మానదు. కానీ మనకు అప్పుడప్పుడు అనాథ పిల్లలు మా దగ్గర ఉన్నారని, మీ బట్టలు ఇవ్వండి, సామాగ్రి ఇవ్వండి, బియ్యం ఇవ్వండి అని పాటలు పాడుకుంటూ ఇల్లు తిరుగుతూ ఉంటారు. మరి ఆ అనాథలంతా ఎవరు అంటే ఎవరో కని వదిలేశారన్నమాట. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు అన్నాడు. అంటే చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. పెంట కుప్పలపై పసికందు అని టీవీలో మనము చూసినప్పుడు బాధ కలుగుతుంది. ఎవరో కని పెంట కుప్పలు పడేసిపోయింది అని మనకు కోపం వస్తుంది. స్త్రీ శిశు సంక్షేమ కేంద్రాలు జిల్లాలలో ఉంటాయి. వారి ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా ఒకవేళ పిల్లలు వద్దనుకుంటే ఆ చెత్త కుప్పలపై పడేయకండి, మాకిచ్చిపోండి అని డైరెక్ట్గా ప్రభుత్వమే నిర్వహించే సంస్థలు. అక్కడికి వెళ్ళి ఒకవేళ పిల్లలు లేని తల్లిదండ్రులు వారి పేరును నమోదు చేసుకొని వారిచ్చే పిల్లలను దత్తత తీసుకుంటారు. దీన్ని బట్టి బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో మనకు అర్థమవుతుంది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. సో మనకు దేవుడు ఉన్నాడు. ఆయన మనలను మరిచిపోయే దేవుడు కాదన్నమాట. దేవుడు ఒక్కడే ఇంతమందిని ఏం చేస్తాడు అనుకుంటారు చాలామంది. అప్పుడప్పుడు కొన్ని కామెంట్స్ మనం వింటూ ఉంటాం. అతను చూడబోతాడా? అతను మనల్ని అంతగా ఫోకస్ చేయబోతాడా? అసలు మనం అతని జ్ఞాపకంలో ఉన్నామా?
కోటాను కోట్ల మందిలో మనల్నే దేవుడు ఎందుకు చూస్తాడు? దేవుడు చూడడు అనుకుంటారు కొందరు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిందట. యజమాని వచ్చి ఏం చేశాడు? వీపంతా వాయగొట్టాడు. కళ్ళు మూసుకొని పాలు తాగితే యజమాని తెలీదా? మనుషులు అనుకుంటారు దేవుడు నన్నే ఎందుకు చూస్తాడు, అసలు దేవుడికి నేను జ్ఞాపకంలో ఉన్నానో లేనో అనుకునే అమాయక మనుషులు కూడా ఈ లోకంలో ఉంటారు. దేవుడు నన్నే ఎందుకు చూస్తాడు? ఒక ఇంట్లో 10 మంది పిల్లలు ఉంటే అప్పుడప్పుడు తల్లిదండ్రులు కొందరిని మర్చిపోతారు. పెద్దోడు వచ్చాడా, చిన్నోడు వచ్చాడా, నడిపోడు వచ్చాడా, లాస్ట్ పర్సన్ వచ్చాడా. అలసిపోయిన డాడీ ఇంటికి వచ్చేసి తినేసి పడుకొని ఉదయాన్నే మళ్ళీ డ్యూటీకి పరుగు. 800 కోట్ల మనుషులు, దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరువను, నేను నిన్ను మరువను. మనం చాలా సందర్భాలలో కొన్ని సందర్భాలలో మనము తట్టుకోలేకపోయి ఆ సన్నివేశాన్ని మర్చిపోలేము. మన వారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన టైం కానివ్వండి, లేదా మనకు ఏదైనా జరగనాని ప్రమాదం జరిగినప్పుడు కానివ్వండి, లేదా మనల్ని ఎవరైనా మోసం చేసినప్పుడు కానివ్వండి, మనం ఆ విషయాలను మర్చిపోవడానికి చాలా టైం పడుతుంది. చాలా బాధపడిపోతాం. పర్సు పోయినప్పుడు, లేదా నగ పోయినప్పుడు, లేదా మన ఇంట్లో ఉన్నవారు, కన్నవారు, తల్లిదండ్రులు వెళ్ళిపోయినప్పుడు మర్చిపోలేని విధంగా మన ప్రవర్తన ఉంటుంది. కానీ కొంతకాలానికి మనం మర్చిపోతాం, ఇది వాస్తవము. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరువను అనేశాడు. మరి దేవుడే మరిచిపోతే ఏంటి మన పరిస్థితి? దేవుడు నన్ను మర్చిపోవాలి, దేవుడు నన్ను చూడకూడదు, నేను హ్యాపీగా లోకాన్ని ఎంజాయ్ చేస్తున్నాను, దేవుడు నన్ను చూడకూడదు అనుకునే వారు కూడా ఉంటారు. ఆ దేవుడు నన్నెందుకు చూస్తాడులే, కోటాను కోట్ల మనుషులు ఉన్నారు, కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి, మహావిశ్వాన్ని పరిపాలిస్తున్న దేవుడు నన్నేందుకు చూస్తాడు అనుకుంటారు కొందరు. దేవుడే చూడకపోతే అని మనం ఆలోచన చేయగలిగితే, దేవుడే చూడకపోతే మనకు కాలాలు రావు. సూర్యుడు ఉదయాన్నే పరిగెత్తుకుంటూ పని కల్పించుకొని ఎందుకు రావాలి? ఆ దేవుడు చూడకుండా ఉన్నాడు, దేవుడు అలసిపోయి పడుకున్నాడు అని సూర్యుడు ఏం చేస్తాడు? మెల్లిగా వస్తాడు. చంద్రుడు మెల్లిగా వస్తాడు. గ్రహ వ్యవస్థ అంతా మెల్లిగా తిరుగుతుంది. తిరుగుతూ ఉంటుంది. దేవుడే చూడకపోతే మనకు కాలాలు రావు, ఋతువులు రావు, మానవుని మనుగడనే లేదు. దేవుడే చూడకపోతే, దేవుడే మరిచిపోతే, ఆలోచన చేయగలిగితే, దేవుడే చూడకపోతే, దేవుడే నన్ను మర్చిపోతే ఆలోచిద్దాం. నేను మా ఇంటికి వెళ్ళాను, మా ఇంట్లో మా అమ్మాయి నన్ను మర్చిపోయింది. డోరు కొట్టగానే ఎవరండి మీరు అంటే ఇప్పుడు నేనేమనుకోవాలి? అమ్మ నేను రా అంటే మీరు ఎవరోనని నాకు తెలియదు, నేను నిన్ను మర్చిపోయాను. అదే సేమ్ డైలాగ్ నా వైఫ్. డోరు కొట్టగానే ఎవరండి మీరు? నేను అంటే నేనా? ఎవరు మీరు? మీరెవరో నాకు తెలియదు. దేవుడే మర్చిపోతే, ప్రవ్వా నేను ఎవరు నీవు? హూ ఆర్ యూ అని దేవుడు అంటే, అయ్యో ప్రవ్వా నేను ప్రవ్వా, ఎవరు నీవు అని దేవుడే అంటే, పరలోకంలో అనేక నివాసములు కట్టుకున్న దేవుడు మనం చచ్చిపోయిన తర్వాత, ఈ లోకాన్ని వదిలిన తర్వాత దేవుని ముందర నిలబడ్డప్పుడు ప్రభువా అంటే ఎవరు నీవు? దేవుడు మర్చిపోతే ఇన్ని సమస్యలు వస్తాయి. మన ఇంట్లో ఉన్న మనం పిల్లలు, లేదా మన ఫ్యామిలీ, మన మదర్ ఫాదర్ మనల్ని మర్చిపోతే మనం తట్టుకోలేము. ఏంటి డాడీ మర్చిపోయావా?
ఏంటి మమ్మీ మర్చిపోయావా? నేను మమ్మీ, నేను డాడీ. ఎంత బాధపడతాం? ఒక వ్యక్తి మనల్ని మర్చిపోయి మన ముందు చూసుకుంటూ నడుచుకుంటూ పోతేనే మనము అప్పుడప్పుడు బాధపడతాం. ఏంటి ఈ వ్యక్తి నన్ను చూసి కూడా కనీసం హాయ్ అనకుండా వెళ్ళిపోయాడు, నన్ను చూసి కనీసం మాట్లాడకుండా వెళ్ళిపోతా ఉన్నాడు ఏంటని బాధపడిపోతామే. దేవుడే ఒకవేళ చూడకపోతే అని చాలా మంది అనుకుంటారు. దేవుడు నన్ను చూడకపోతే ఈ లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తాను, దేవుడు నన్ను చూడకపోతే ఈ లోకాన్ని ఎంజాయ్ చేస్తాను అనుకునే వారు ఉన్నారు. వారే దేవుడు లేడు అనేవారు. వారు అనుకుంటారు దేవుడు లేడు. ఇది చాలా బెటర్. దేవుడు లేకపోతే ఇంత ధైర్యం, నేనేమైనా చేయొచ్చు, ఏ పనైనా చేయొచ్చు. దేవుడు లేడండి, మరి ఇంకేంటి భయం? ధర్మశాస్త్రంలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దొంగతనం చేయకూడదు. దేవుడు లేనప్పుడు దొంగతనం చేస్తాం. చెడ్డ పనులు చేయకూడదు అన్నాడు ధర్మశాస్త్రంలో. దేవుడు లేడనుకునేవారు చెడ్డ పనులు చేస్తారు. హత్య చేయరాదు అన్నాడు దేవుడు. దేవుడు లేడనుకునేవాడు ఏం చేస్తాడు? మర్డర్స్ చేస్తాడు. దేవుడు ఉన్నాడు అనుకునేవాడు వీటన్నిటికి భయపడతాడు. నాటి నుండి నేటి వరకు మనుషులు చేసే వికృత చేష్టలు దేవుడు చూస్తున్నాడు. ప్రియ సంగమా, దేవుడు చూస్తున్నాడు. మనం ఎవరి కళ్ళైనా కప్పచ్చు. దొంగతనానికి వచ్చేవాడు ఏం చేస్తాడు తెలుసా? ముందు ఆ సీసీ కెమెరాలు డ్యామేజ్ చేస్తారు. ఒకనికి మాస్క్ వేసుకొని మంకీ క్యాప్, ఆ సీసీ కెమెరాలు ఫస్ట్ డ్యామేజ్ చేసి దొంగతనం చేస్తారు. సో దొంగకు బాగా తెలుసు ఏ లైట్ ఆఫ్ చేయాలి. సీసీ కెమెరాను ఆఫ్ చేస్తే దొంగోడికి హ్యాపీ. కానీ సర్వోన్నతుడైన దేవుని సీసీ కెమెరాను ఎవరైనా ఆఫ్ చేయగలరా? ఆయన అంటున్నాడు, నేను నిన్ను మరువను, నేను నిన్ను చూస్తున్నాను అంటున్నాడు. మానవుడు భూమి మీద జీవించి వాడు చేసే వికృత చేష్టలను చూసిన దేవుడు ఆదికాండము 6వ అధ్యాయము 5 నుండి 6 వచనములు. నరుల చెడుతనము భూమి మీద గొప్పది అంటున్నాడు దేవుడు. గొప్పదంటే చెడుతనము గొప్పదనా? బాగా చెడిపోయారని అర్థం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందంటే నువ్వు చాలా గొప్పవాడివైపోయావయ్యా అంటారు. నువ్వు చాలా గొప్పవాడివైపోయావంటే అర్థం ఏంటి? మంచి స్థాయికి వెళ్ళావని అర్థం. లోకము నరులు భూమి మీద ఎలా ఉన్నారట? దేంట్లో గొప్పవారైపోయారట? చెడుతనంలో గొప్పవారైపోయారట. వారి హృదయంలోనికి చూసిన దేవుడు, దేవుడే చూడకపోతే, దేవుడే చూస్తే, దేవుడు చూశాడు, వారి హృదయములలోకి చూశాడు. బయట బాగున్నారు, నీట్గా, స్మార్ట్గా, హ్యాండ్సమ్గా. దేవుడు లోన చూశాడు. వారి హృదయములోనికి చూసిన దేవుడు, వారి ఊహల్లోనికి చూసిన దేవుడికి కనిపించింది ఏంటట? చెడుతనము. దేవుడే చూడకపోతే మరి దేవుడే చూచినప్పుడు ఏమి బాగోలేదట. భూమి మీద ఉన్న నరుల చెడుతనము గొప్పగా అయిపోయిందని దేవుడు రాయించాడు. గొప్పవారు అయిపోయారట. దేంట్లో? పరిశుద్ధతలో గొప్పవారు కాదు, ధర్మ కార్యాలు చేయటంలో గొప్పవారు. వారి ఊహ చూశాడు, హృదయంలోనికి చూశాడు. కేవలం చెడ్డదని యెహోవా దేవుడు చూశాడు. చూసి భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందాడు. దేవుడు సంతాప సభ పెట్టుకున్నాడు. సంతాప సభ ఎప్పుడు పెట్టుకుంటారు? నేను పోతే మా ఇంటి వారు పెట్టుకుంటారు. ఏమని? సంతాప సభ. అంతేనా? మన వారు ఎవరైనా పోతే మనం ఏ సభ పెట్టుకుంటాం? సంతోష సభన, సంతాప సభన? సంతాపం ఎందుకు? మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు,
మా ప్రియమైన ఒక వ్యక్తి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు అని సంతాపపడతారు. దేవుడు లోకాన్ని చూసి సంతాప సభ పెట్టుకున్నాడు. లోకాన్ని చూసిన దేవుడు సంతాప సభ పెట్టుకున్నాడు. దేవుడే చూడకపోతే చాలా ప్రమాదం. మనవారే మనల్ని మరిచిపోతే మనం చాలా బాధపడతాం. దేవుడు మనలను మరువను అన్నాడు. అందుకే నేను మిమ్మల్ని విడువను ఎడబాయను అన్నాడు. ఎడబాయని దేవుడు యెహోవా దేవుడు, నిన్ను విడువని దేవుడు మన పరలోకమందున్న దేవుడు. మనల్ని మరిచే దేవుడు కాదు, మనల్ని చూచే దేవుడు. దేవుడు బాధపడ్డాడు. ప్రియ దేవుని సంగమా, దేవుడు బాధపడ్డాడు లోకాన్ని చూసి. అతను బాధపడడానికి కారణం ఉండాలి కదా. అతను బాధపడడానికి కారణం ఏంటి? ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము చాలా కాలం క్రిందట ప్రవక్త అయిన ఇర్మియా గారి ద్వారా దేవుని ఉనికిని చాటుకుంటా ఉన్నాడు. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమ, నేను 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 నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? ఐ హేట్ యు రా అనలేదు, ఐ లవ్ యు అన్నాడు. లవ్ తర్వాత వచ్చేది హేట్, మర్చిపోకండి. ఫస్ట్ ఎవరే కానీ ఐ లవ్ యు అంటారు. మనము అతన్ని ప్రేమించకపోతే ఐ హేట్ యు అంటారు. శాశ్వతమైన ప్రేమ అన్నట్టు దేవుడి ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఎందుకు దేవుడు ప్రేమించాలి మనల్ని? బాగున్నామనా, డబ్బుందనా, అందముందనా, ఏముంది మన దగ్గర? బూడిద ఏమీ లేదు. మనమంతా కూడా కేవలము నథింగ్. మనమంతా నథింగ్. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్నాడు దేవుడు. దేవుడు మనల్ని ఎందుకు చూస్తున్నాడట? మనమంటే దేవుడికి ప్రేమ. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ అంటున్నాడు. మన దగ్గర ఏమీ లేదు, దేవుడికి ఇవ్వాల్సినంతగా మన దగ్గర ఏమీ ఉండదు. లోకమంతా చెడుతనంలో గొప్పవారైపోయారు. దేవుడు అనుకున్నాడు నా పిల్లలు పరిశుద్ధులు, పరిశుద్ధంగా ఉంటారు అనుకున్నాడు. దేవుడే చూడకపోతే ఆనాడు ఇన్ ద బిగినింగ్ లో జల ప్రళయం వచ్చి ఉండేది కాదు. దేవుడు చూస్తాడు, దేవుడు మరవలేడు. దేవుడు లోకాన్ని అందుకే చూశాడు. ప్రతి ఒక్కరిని దేవుడు శిక్షించే ముందు చూస్తాడు. ఆ తర్వాతనే పనిష్మెంట్, ఆ తర్వాతనే పరలోకం. ఒప్పుకోవాల్సింది. నేను తప్పు చేశాను తండ్రి, నన్ను మన్నించు, నన్ను కాపాడు, నన్ను క్షమించు, నన్ను రక్షించు. ఆయన కృప కలిగిన దేవుడు. లోకం దేవుడిని మర్చిన, లోకం ఇష్టానుసారంగా జీవించిన దేవుడు మాత్రం తనిచ్చిన వాగ్దానాలు, తన చూపించే ప్రేమను మాత్రం ఏనాడు కూడా తగ్గించుకోలేకుండా ఉన్నాడు దేవుడు. శాశ్వతమైన ప్రేమ. జల ప్రళయం వచ్చేంత వరకు దేవుడు అందరినీ సమానంగా ప్రేమించాడు. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనము చూద్దాం. దేవుడి ప్రేమ ఎంత గొప్ప ప్రేమనో చూద్దాం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను, జలప్రలయంకు ముందటి రోజులలో దేవుడు ఏం చేశాడు? చెడ్డుతనములో గొప్పవారుగా ఉన్నారు, వారి మీద దేవుడు ఏం చేశారట? సన్ లైట్ ఇచ్చాడు, వారి మీద వర్షం ఇచ్చాడు, వారికి ఆక్సిజన్ ఇచ్చాడు, వారికి కడుపు నిండా ఫుడ్ పెట్టాడు, అన్నీ చక్కగా చేసి పెట్టాడు. నీటి ద్వారా జలప్రలయం రప్పింపక ముందు దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షమును కురిపించుచున్నాడు. కడుపు నిండా తిండి పెట్టాడు, వారి వైపు చూశాడు. ఒక్కడు దేవుడికి నచ్చలేదు, ఎక్సెప్ట్ నోవహు ఫ్యామిలీ. నిన్ను విడువక నిన్ను ఎడబాయని దేవుడు, నీ ఎడల కృపచూపు దేవుడు. ఐ లవ్ యు అంటున్నాడు.
లోబడవా? ఐ హేట్ యు అంటాడు. ఐ హేట్ యు అంటాడు. ఏది ఇష్టం మనకు? దేవుడు లవ్ను ఇష్టపడదామా? ఆయన కోపానికి మనము బలైపోదామా? ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుణ్ణి మన కోసం త్యాగం చేశాడు సర్వోన్నతుడైన దేవుడు. ఇది వాస్తవం. నా తండ్రి చిత్త ప్రకారం చేయుటకు నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. మనం ఏదో లెంటును ఆచరిస్తామని కాదు. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరంలో శ్రమల దినాలను జ్ఞాపకం చేసుకొని ప్రభువును మర్చిపోతే అతను మాత్రం మనల్ని మర్చిపోడు. మనం ప్రభువును మర్చిపోకూడదు, దేవుణ్ణి మర్చిపోకూడదు. ప్రభువు మన కోసం శ్రమపడ్డాడు. నశించిపోయే మానవాళి కోసం మనం ఏమైనా శ్రమ పడుతున్నామా అని ఆలోచన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది దేవుని ప్రియ బిడ్డలారా. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింప చేస్తున్నాడు దేవుడు. ఆయన ప్రేమగల దేవుడు, కరుణగల దేవుడు, చూచే దేవుడు, మరిచే దేవుడు కాదు, మరిచే దేవుడు కాదు. కీర్తనలు 53 2వ వచనము, వివేకము కలిగి దేవుని మీదకు వారు కలరేమో అని. ఆయన ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు. నరులను ఎలా చూస్తున్నాడట? లేదా మనము చూసినట్లు కాదు, పైపైన పరిశీలించి చూస్తున్నాడు. జాగ్రత్త. ఏదో వేషం కట్టుకుంటే కాదు, క్రైస్తవుడని పేరు పెట్టుకుంటే అసలే కాదు. ఆయన పరిశీలించి చూస్తున్నాడు. ఏ తప్పుల్లో చిక్కకూడదనే దేవుడు ఇవన్నీ రాయించాడు. నేను పరిశీలించి మిమ్మల్ని చూస్తాను అంటున్నాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ 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 అంత ఎల్లప్పుడు చెడ్డదనియు యెహోవా చూచి బాధపడ్డాడు. వివేకము కలిగి నన్ను వెతుకునేవారు ఉన్నారా ఈ భూమి మీద? దేవుడు పైనుంచి చూస్తూ ఉన్నాడట. ఎలా చూస్తున్నాడట? పరిశీలించి చూస్తున్నాడు. జాగ్రత్త. సో దేవుడికి మనుషులంటే చాలా ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఐ లవ్ యూ అంటున్నాడు. నీ చివరి క్షణం వరకు దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నీ చివరి క్షణం వరకైనా నువ్వు దేవుని ప్రేమను ఆహ్వానించి, దేవుని ప్రేమను స్వీకరించి, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే అప్పుడు దేవుడు చూపిస్తాడు. ఒక వ్యక్తిని దేవుడు చూశాడు 120 సంవత్సరాలు చూశాడు. ఆలోచన చేయగలిగితే దేవుడు చూశాడు. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనము, ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని, పుట్టినవాడు చావక తప్పదు, టైం వచ్చింది, చచ్చిపోయాడు. నీవు ప్రతిదినము సుఖపడ్డావు కదా, అందుకే నీకు శిక్ష. ప్రతిదినము సుఖపడితే శిక్షణ. ఇదేంటి దేవుడా? నువ్వు సుఖపడడం తప్పు కాదు, నన్ను మరిచి సుఖపడ్డావు. నీవు నన్ను మొత్తానికే మర్చిపోయావు, అదే నీకు పనిష్మెంట్. నీకోసం ఈ ప్రపంచాన్ని, నీకోసం విశ్వాన్ని, నీకోసం సమస్తాన్ని కలుగజేస్తే నన్నే మర్చిపోతే నేనుండే లోకం నీకెందుకు ఇస్తాను అనేది దేవుడి ప్రశ్న. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము ఏ రంగు బట్టలు వేసుకున్నాడో కూడా దేవుడు గుర్తు పెట్టుకున్నాడంటే, దేవుడు రంగులు చూస్తున్నాడట. ఏ రంగు బట్టలు వేసుకున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఏం చేశావు. కనుక మనము జాగ్రత్త పడాలి. దేవుడు మనల్ని మర్చిపోలేడా? దేవుడు మనల్ని చూస్తున్నాడా? ఎస్, చూస్తున్నాడు. దేవుడే మర్చిపోతే ప్రకృతి ఇలా ఉండదు. దేవుడే మనల్ని మర్చిపోతే మనకు ప్రకృతి సేవ ఎందుకు చేస్తుంది చెప్పండి? దేవుడే లేకపోతే విశ్వం ఇంత చక్కగా ఎందుకు ఉంటుంది చెప్పండి? దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. దేవుడు నిన్ను మరిచిపోలేదు. క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని మహిమపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువు మనలాంటి ఒక దేహాన్ని ధరించుకొని వచ్చి మనకు ఎలాంటి అవకాశం ఇచ్చిన దేవుడు క్రీస్తు యేసు ద్వారా మనకు బోధించాడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనము, దేవుడు ఎలా సంతోషపడతాడు, ఎప్పుడు సంతోషపడతాడు మన ప్రవర్తన ద్వారా. మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట
సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. పరలోకములో సంతోషం ఎప్పుడూ ఒక్క పాపి మారు మనసు పొందితే దేవుడు సంతోషపడతాడు. దేవుడు సర్వశక్తి గల దేవుడు, మహిమ గల దేవుడు, ఏమైనా చేయగల దేవుడు, నిన్ను మరవలేని దేవుడు, శాశ్వతంగా నిన్ను ప్రేమించే దేవుడు మనకు ఒక హామీ ఇస్తున్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లిపోయినను, నా కృప నిన్ను విడిచిపోదు, నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు దేవుడు చెప్పుచున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లిపోయినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఈ ప్రామిస్ నెరవేరబడిపోయింది. నోవహు కాలములో దేవుడు లోకాన్ని మొత్తం ముంచెత్తేశాడు నీటి ద్వారా. పర్వతాలు మునిగిపోయాయి. ఎత్తైన మంచు పర్వతాలన్నీ మునిగిపోయాయి. ఎవరెస్ట్ శిఖరమే మునిగిపోయింది. పర్వతములన్నీ తత్తరిల్లిపోయాయి. లోకం మునిగిపోయింది. నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. ఈ ప్రామిస్ నోవహు ఫ్యామిలీలో నెరవేరింది. మనకు కూడా దేవుడు ఇదే ప్రామిస్ ఇస్తున్నాడు. నీ యందు నేను జాలి పడుతున్నాను, నా నిబంధన తొలగిపోదు. ఒకటే రూల్, నా నిబంధన శాశ్వతమైన నిబంధన. ఆలోచన చేయాలి దేవుని ప్రియ సంగమా, ఆలోచన చేయాలి. శాశ్వతమైన నిబంధన, దేవునికి ఒకటే కొలత. ఎవరైనా మంచివారి మీదనో చెడ్డవారి మీదనో ప్రేమ గల దేవుడు, ప్రేమ కురిపించే దేవుడు, వర్షం కురిపించే దేవుడు. తప్పు చేస్తే లోకాన్ని నీటి ద్వారా ముంచిన దేవుడు ఈసారి నేను నీటి ద్వారా ముంచను అన్నాడు. దానికి సపరేట్గా ప్లాన్ చేసుకున్నాను అని చెప్పాడు. ఆ ఏంటి ప్లాన్ అంటే బైబిల్లో, దేవుడే చూడకపోతే, దేవుడు చూస్తే బాగుంటుందా, చూడకపోతే బాగుంటుందా? దేవుడే మర్చిపోతే, దేవుడు మరవకపోతే బాగుంటుందా, మర్చిపోతే బాగుంటుందా? దేవుడు మనల్ని మర్చిపోలేదు కనుకనే యేసుక్రీస్తు ప్రభువును మన కోసం పంపాడు. మన పాపాలన్నీ అతనిపై మోపి అతను కార్చిన పరిశుద్ధమైన రక్తము ద్వారా మనల్ని కడుక్కొని శుద్ధీకరణం చేసుకొని మనల్ని పిలుచుకున్నాడు. మనల్ని పిలుస్తూ ఉన్నాడు. రానివారు దయచేసి రండి, వచ్చిన వారు ప్రభు మాటను అంగీకరించి సువార్త పరిచర్యలో సహకారులుగా నిలవండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు తండ్రి, స్తోత్రం. శాశ్వతమైన ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తుతులు, మీకు స్తోత్రం. మీ మాటలు ఎంతో గొప్పవిన ప్రభువా, మీరు మమ్మల్ని మరిచిపోలేదు అని రాయించారు. మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారని రాయించారు. ఇక్కడి నుంచి ప్రభు మేము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచి ప్రభు మేము చాలా జాగ్రత్తగా ఉంటామనే మంచి తీర్మానంతో ప్రతి ఒక్కరు ప్రభువ మిమ్మల్ని సంతోషపెట్టే సువార్త పరిచర్యలో ప్రతి ఒక్కరు పాలివారై ఒక మంచి తీర్మానం తీసుకునే ప్రభు చూపండి. మీ మాటలు గొప్పగా ఫలింప చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడివేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపా పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.